హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్కే క్రియేషన్స్. నేను మీ కల్పన. ఎలా ఉన్నారు అందరూ? అయితే ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, ఒక ఆవిడ నాకు నలుగురు అక్క చెల్లెళ్ళు, నాకు ఇద్దరు బాబులు. అయితే మాకు ఇటు అన్నదమ్ములు లేరు, ఇటు నా పిల్లలకు వచ్చేసరికి అక్క చెల్లెళ్ళు లేరు అని వీడియో చేస్తూ నేను ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు, అంటే నా కజిన్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు, అంటే మమ్మీ వాళ్ళ చెల్లెల పిల్లలు, ఇటు డాడీ వాళ్ళ అన్నల పిల్లలు ఉంటారు కదా, ఆ టైప్ ఆఫ్, అంటే వాళ్ళు బ్రదర్స్ సిస్టర్స్, సిస్టర్స్ కాదు బ్రదర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు, అయితే ఆమెకి వీళ్ళు లేరు కదా, అంటే నాకు ఓన్గా లేరు కదా అని వీళ్ళు వెళ్ళేసి వాళ్ళకి కట్టడం అయితే జరిగిందంట. అక్కడ ఆమెని చాలా ఘోరంగా అవమానించారు. అంటే ఇన్సల్ట్ చేసి రాఖీ రాఖీ కట్టడానికి వచ్చింది ఎందుకు, ఆమె డబ్బుల కోసమే వచ్చింది అని అనేసరికి ఆమె దాన్ని డైజెషన్ చేసుకోలేక ఏడవడం జరిగి వీడియో చేసింది. సో అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. అంటే నేను ఎన్నో సందర్భాల్లో మాకు కూడా ఎవరో బ్రదర్ ఉంటే బాగుండులే అని కొన్ని సందర్భాల్లో అనుకున్నాం. బట్ ఇంకా సరే, అది కొన్ని సంవత్సరాలు అయింది, దాన్ని అయిపోయింది, మేము వదిలేసాం. కానీ ఈరోజు ఆమె ఏడుస్తుంటే నాకు ఎంత బాధ అనిపించిందంటే, మేము కూడా, అంటే నేనైతే ఫేస్ చేయను, నేను వెళ్ళను, కట్టను. ఎందుకంటే అది మన మనసులో ఉండాలి, అది వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానంలో కూడా ఉండాలి. అయితే మా సిస్టర్స్ వాళ్ళు కూడా ఒకసారి ఇట్లనే మేము హాస్టల్లో ఉండి వాళ్ళకి కట్టలేని పరిస్థితి వచ్చి ఆఫ్టర్ మ్యారేజ్ వెళ్ళి కట్టడానికి వెళ్తే, అక్కడ మా కజిన్ వాళ్ళ, అంటే కజిన్ బ్రదర్ వాళ్ళ మదరు, అయ్యో ముందు చెప్పొద్దా, తమ్ముడి దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో, అయ్యో ముందు చెప్తే ఏమన్నా తెప్పిస్తుటేమో ఏమో, ఇంకా ఏమో మరి ఇంకా ఎప్పుడు రాక ఇప్పుడే వచ్చారు కదా అని వెటకారంగా మాట్లాడుతూ ఉండేసరికి అప్పుడేమనిపించలేదు. తర్వాత బాధపడుతూ తిరిగి వచ్చిర్రు. అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటి వరకు అయితే ఎవరికి ఏం రాఖీ కట్టలేదు మా వాళ్ళు. నేనైతే అసలు కట్టను. సో అంటే ఆమె ఫేస్ చేసిన ప్రాబ్లం మా వాళ్ళు కూడా ఫేస్ చేశారు. అంటే ఎట్లా ఉంటారంటే, వాళ్ళేదో పెడితే తిని బతికే సిచ్యువేషన్లో మనం ఉన్నట్టు, ఆ ఒక్క రాఖీ పండుగకే వాళ్ళు వేలు వేలు పెడితే మనం బ్రతుకుతున్నట్లు. అరే మీరు ఎంత పెట్టమని ఎవర్రా బాబు అడిగింది, మా ప్రేమ కొద్దీ మేము రాఖీ కడుతున్నాం. అక్క అసలు నిన్ను అడిగింది ఎవ్వరు? ఎందుకు బాధ పెట్టాలి? అసలు ఇంక ఇక్కడ దానికి కామెంట్ ఏం తెలుసా, అసలు నిన్నెవరు వెళ్ళి కట్టమన్నారు అని అడిగేవాళ్ళు కూడా ఉంటారు. కానీ ప్రేమ, అన్నదమ్ములు లేని వాళ్ళకి, అక్క చెల్లెలు లేని వాళ్ళకి కొంచెం ఆ ప్రేమ అనేది ఉంటుంది. సో దాని ద్వారా వెళ్ళి కట్టడం అయితే జరిగితే, అలాంటి ఇన్సిడెంట్స్ చాలామందికి, నా ఒక్కదానిగా చాలామందికి జరుగుంటాయి. సో అలా జరిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.